ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన నా యేసయ్య నీకే స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను ప్రభా. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవుడు. థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలకే వందనా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించి తండ్రి, ఎలా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి అనేది వాక్యం ద్వారా నీ ముఖ్యంగా పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించుతున్న విధమును పొందవా తండ్రి. నాయనా, మాకు ఆలోచన చెప్పి ఆశను కలిగించి ముందుకు నడిపించున్న తండ్రి, నీకే స్తుతి స్తోత్రము చెల్లించుచున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. టుడే మెసేజ్, నీ సహోదరుని, నీ పొరుగు వారిని ఏ విధంగా నడిపించాలి చూద్దాం. అసలు ఇది చెప్పాలని కూడా అనుకోలేదు, కానీ ఇక్కడికి రావడమే దేవుడు దీన్ని చూపించాడు. ఓకే, మత్తయి సువార్త. ఎస్, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు నెమ్మదిగా చదువుకుందాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదమ్మ చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. అంటే ఇక్కడ సహోదరుడు అన్నకాడ ఎవరినైనా పెట్టుకోవచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, తాతలు కావచ్చు, ఎవరైనా సరే. ఆ తప్పు చేసినప్పుడు ఏం చేయమన్నాడు? మొట్టమొదట ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి తెలిసి తెలియక చేశాడు కాబట్టి ముందు హెచ్చరిక చేద్దాం, అతనికి తెలిసేలా చేద్దాం. ఇప్పుడు దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్త ఎలాగైతే గుర్తు చేశాడో అలాగున గుర్తు చేయాలన్నమాట. అప్పుడు విన్నాడా? దావీదు అలా విన్నారా? రక్షింపబడినట్టే. లేదా ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఎట్లాగంటే 16వ వచనం, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎద్దుకు పొమ్ము. 2-3 సాక్షులు ఎదుట చెప్పించమంటున్నాడు. ఎవరు ఆ 2 సాక్షులు అంటే? సర్పంచులు కావచ్చు, లేదంటే మన తల్లిదండ్రులు కావచ్చు. వారి ద్వారా కూడా అతన్ని హెచ్చరిక చేయమంటున్నాడు మార్పు చెందమని. అప్పుడు మార్పు చెందలేదా? తర్వాత ఏందో చూద్దాం. ఒకవేళ మార్పు చెందే 17వ వచనం చూద్దాము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకునుము. హల్లెలూయా. ఇక్కడ 17వ వచనంలో ఏం చెప్తున్నాడు? 16వ వచనంలో 2-3 సాక్షులను పెట్టుకుని చెప్పమన్నాడు కదా. వారి మాట వినప్పుడు ఏం చేయమన్నాడంటే, మూడోదిగా సంఘ కాపరి వద్దకు తీసుకొని పొమ్మంటున్నాడు. హల్లెలూయా. ఆ సంఘ కాపరి మాట వినని ఎడల సుంకరిగాను అన్యునిగాను ఎంచుకొనుము అన్నాడు. ఇక్కడ అన్యునిగాను సుంకరిగాను అంటే ఏంది? హల్లెలూయా. అన్యునిగాను సుంకరిగాను మనకు తెలుసు. అతనితో సహవాసం చేయకుండా, ఏ సాంగత్యం చేయకుండా ఉండటం అంటే నీ రక్త సంబంధిని కూడా దేవుని మాటకు వినకుండా. దేవుని మాట అంటే నువ్వు చెప్పే ప్రతి మాట ఏదైతే ఉందో అది దేవుని మాట, అది నీది కాదు. అంటే నీ మాట విననప్పుడు, దేవుని మాట విననప్పుడు అతన్ని అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోమన్నాడు. అంటే అతనితో ఏ సహవాసం చేయకూడదని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ దాకా బాగుంది కదా. ఇప్పుడు ఆ సహోదరిని మార్చాలంటే మనం ఏం చేయాలా? సహవాసం చేయం కదా, ఏం చేయాలి అనేది చూద్దాం. 18వ వచనం చెప్తున్నాడు, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మాట వినని సహోదరుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య భర్త కావచ్చు, కుమారులు కావచ్చు, తాతలు కావచ్చు, అవ్వలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాట వినప్పుడు అతనితో సహవాసం కట్ చేయమన్నాడు మొట్టమొదట. ఆ తర్వాత ఏం చేయమన్నాడు? వారి కోసము ప్రార్థన చేయమన్నాడు. ఈ భూమి మీద వారిని వారిని ఏవైతే శోధించుచున్నావో వాటి శక్తుల నుంచి వారికి విడుదల కలిగినట్టు నీ శక్తి సామర్థ్యాన్ని
చూపించమన్నాడు దేవుడు. అదే కదా ఆయన రాజ్యం కట్టడం అంటే. హల్లెలూయా. అయితే గుర్తించుకోవాలి, వారితో సహవాసం చేస్తూ కాదు, సహవాసం కట్ చేసి వారి కోసము ప్రార్థన చేయాలి. అంటే ఇక్కడ సహవాసం కట్ చేయమని అంటే ఆపదలు కూడా ఆదుకోకూడదు అని కాదు. ఆపదలో ఆదుకోవాలి, క్లిష్టమైన సమయంలో మన తోడు ఉండాలి. అంతేగాని స్నేహితుని వల్ల ఉండడానికి వీలు లేదు. ఇది మనం అప్పొస్తలుల కార్యంలో చూడగలం. సరే, మనం చూద్దాము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఒక విషయమై, ఇప్పుడు ఈ సహోదరుడు తప్పిపోయాడు, అతని విషయం మనం మొరపెడుతున్నాం అనుకో, కంపల్సరీ దేవుడు రిజల్ట్ చూపిస్తాడు అని ఇక్కడ చెప్పేశాడు. ఇక్కడ 20వ వచనం, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. హల్లెలూయా. ఎక్కడైతే మనం ప్రార్థన చేస్తాం వేస్తున్నామోనో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. చర్చికి వెళ్ళాలనే లేదు, దీన్ని చేసుకుని చర్చి వద్దులనేది కాదు, సంఘానికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి అనేక రకాల వర్గాల వారు వస్తుంటారు కాబట్టి వారు ఉన్న బలహీనతలు సరిచేయాలి. ఒకవేళ నీలో బలహీనతలు ఉంటే వారు నిన్ను సరిచేస్తారనమాట. అందుకోసము విశ్రాంతి దినమును ఆచరించాలి. ఓకే. ఇప్పుడు ఈ అన్యుని గాను సుంకరి గాను ఎంచుకోమని చెప్పారు కదా, దాన్ని ఏ విధంగా పాటించాలనేది చూద్దాం. 1 కొరింథీ, అసలు నేను ఏమి ప్రిపేర్ కాలేదు, మెసేజ్ చెప్దామని వచ్చాను, కానీ దేవుడు ఇక్కడ దీన్ని చెప్పమన్నాడు, అందుకే నేను తోడుకుంటున్నా. పేజీలు తీయడానికి గాలికి ఎగురుతున్నాయి. హల్లెలూయా. విషారైన 1 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనకు తెలుసు అక్కడ ఏముంటుందో. ఇక 1 నుంచి చూడగలము 3వ వచనం వరకు. ఏమనంటే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలో నైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరంతా మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. హల్లెలూయా. అక్కడ యేసయ్య ఏమైతే చెప్పాడో ఇక్కడ దాన్ని పౌలు గారు పర్ఫెక్ట్గా పాటిస్తున్నాడు. అంతేగాని మీ రక్త సంబంధికుడు కదా, ఎలా తరిమేస్తారు, ఇంకో అవకాశం ఏంటి అని చెప్పలే. కనువిప్పు కలగాలి కదా తప్పు చేసిన వారికి, దానికోసము వెలివేయమన్నాడు. అన్యుని గాను సుంకరి గాను అంటే అదే అనమాట ఇక్కడ జరిగింది. దీని విషయమై మనం చూడగలము. 3వ వచనం ఏం చెప్తారంటే, దేహం విషయమై నేను దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై నేనైతే మీకు దగ్గరగా ఉండి చూచినట్టుగానే రాయిచున్నాను అన్నాడు. ఇలాంటి విషయమైకై ఇంతకు ముందు నేను తీర్పు తీర్చాను కదా అని కూడా చెప్తున్నాడు. సరే, ఇప్పుడు దీన్ని ఎలా కంప్లీట్ చేశాడో చూద్దాం. 2 కొరింథీ 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. ఇప్పుడు 6వ వచనం చదువుతున్నాను. అట్టి వానికి మీరు ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. హల్లెలూయా. ఎవరికి శిక్షించాడు? ఇందాక చదువుకున్నా కదా, 1 కొరింథీలో తండ్రి భార్యను ఉంచుకున్నాడని అతన్ని శిక్షించారు కదా. ఆ శిక్ష ఎక్కువైతే కింద చూస్తాం, ఆ మాట చూద్దాం. 8వ వచనం, 7వ వచనం. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమ స్థిరపరచవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా.
అంటే అతన్ని వెలివేసిన తర్వాత అన్యునిగా శంకరుగా నిన్నుకున్న తర్వాత వీళ్ళు ప్రార్థన చేస్తున్న తర్వాత అతని పశ్చాత్తాపం మార మనసు కలిగిన తర్వాత మరల సంఘంలోనికి చేర్చుకోమని చెప్తున్నాడు. మీ ప్రేమను స్థిరముగా చూపించమని చెప్తున్నాడు. ఇలా ఎందుకు చేయాలి? దేవుడు కరుణామయుడు కదా, క్షమిస్తూ పోతే పోలేదా, దేవుడు ఏదో ఒకరోజు మారుస్తాడు కదా అని చాలామంది అంటారు. దాని విషయమే చూస్తున్నాం. అలా ఖండించినప్పుడు మనకు ఎటువంటి పాపం వస్తుందో చూద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 17వ వచనము. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. ఓకే, కాన్సెప్ట్. ఎవరికన్నా మనం తీర్పు తీర్చినప్పుడు, న్యాయం చేయనప్పుడు అతని మీద కక్షతో కాక పగతో కాక పూర్ణ వినయముతోనూ కనికిరము జాలితోనూ అతను మార్పు చెందాలన్న ఒక మనసుతో మనము న్యాయము తీర్పు తీర్చాలి. ఓకే, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. బాగా మళ్ళీ చదువుతున్నాను, బాగా వినండి. 17వ వచనం, లేవికాండము 19వ అధ్యాయము 17వ వచనము. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. ఇది ఉండనే కూడదు. పగపట్టుకొని అసూయ చేత న్యాయము తీర్చావా, అదిగో నీకు తప్పే, జాగ్రత్త, అదిగో నీకు పాపమే. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నీ పొరుగువాని పాపము అంటే నీ పొరుగువాడు, అది సహోదరుడు కావచ్చు, బంధువులు ఊరినే కావచ్చు, నువ్వు న్యాయం తీర్చడానికి పోయినప్పుడు, లేదా నీ కుటుంబంలో ఉన్నదాన్ని, నీ కుటుంబంలో నువ్వు తప్పు చేసినప్పుడు అది చూసి తెలిసి నువ్వు ఏమి విచారించకుండా న్యాయం చేయకుండా కాముగా ఉన్నావంటే అతను చేసిన పాపంలో నువ్వు పాలు పొందుకున్నవాడివే అని ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. న్యాయం తీర్చువాడా, నువ్వైతే మరీ జాగ్రత్తగా ఉండవలను కదా. ఇక్కడ సేవకులకి దేవుడు ఎలాగైతే హెచ్చరిక చేయించున్నాడో, ఇక న్యాయం చేయవాడిని కూడా దేవుడు హెచ్చరిక చేయించున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి న్యాయం ఎవరు వైపు ఉన్నదో అని గుర్తించి న్యాయం చేయి. అన్యాయస్తుడికి న్యాయం తీర్చావా, ఆ అన్యాయస్తుడు ఏమైతే పాపం చేశాడో ఆ పాపములోనే నిన్ను త్రొక్కుతాడు దేవుడు. తర్వాత చూద్దాం. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. హల్లెలూయా. గద్దిస్తే అతను చేసిన పాపం మనం పాలు పొందుకోం. ఎవరిని గద్దించాలి? ఎవడన్నా తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు నీ చెవికి వినపడ్డప్పుడు కంపల్సరీ అతను వింటున్నాడో వినలేదో మనకు అనవసరం. మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది, ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది, దేవుడు చూసుకున్నాడు తర్వాత సంగతి. హల్లెలూయా. అది ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే శిష్యులతో దేవుడు అంటారు కదా, మీరు ఏదైనా ఇంట్లోనికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటే ఆస్వాదించుడి, ఒకవేళ మిమ్మల్ని చేర్చుకుని ఎరలా మీ పాత దూరిని దులిపివేయడి, వారి మీద సాక్ష్యంగా ఉండును అన్నాడు కదా. అలాగనే మీరు ఎవరైనా తప్పు చేసినప్పుడు మీరు గద్దించండి. విన్నాడా, సంతోషమే. వినలేదా, దేవుడు చెప్పినట్టు చేయండి, దేవుడు చూసుకుంటాడు, మీకు ఏ శిక్ష ఉండదు. ఇప్పుడు ఇంకో మాట చూద్దాం. లేవికాండము 20వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. మరియు ఆ మనుషుడు తన సంతానమును మోలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకుని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలేకుతో వ్యభిచరించుటకు వారిని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. హల్లెలూయా. ఇక్కడ మోలేకు అంటే ఎవరనంటే పై వచనంలో చూడగలం, అతను యేసు ప్రభువు యొక్క పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచాడంట. తాను చాలా దారుణమైన పనులు చేశాడంట. అందుకని దేవుడు చెప్తున్నాడు, మోలేకుకు అనే వ్యక్తితో ఎవరు సాంగత్యం చేయకూడదు, సహవాసం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా సహవాసం చేస్తున్నారు, అతనితో సాంగత్యం చేస్తున్నారు అని తెలిసినప్పటికీ ఆ మనుషుడు అంటే ఎవడంటే మోలేకుతో సంబంధం కలిగి ఉండేవాడు అనమాట. మోలేకుతో సాంగత్యం చేసుకునేవాడు అనమాట. అంటే ఇక్కడ మోలేకుని కాదు కానీ
ఇక్కడ ఆ మనుషుడంటే ఆయనతో సహవాసం, మోలేకుతో సహవాసం చేయుచున్న వారిని గద్దించమన్నాడు, మార్పు తీసుకురమ్మని చెప్తున్నాడు. మోలేకుకైతే చెప్పట్లేదు. ఎందుకంటే మోలేకుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా! ఇక్కడ చెప్తున్న మాట ఎవరి గురించంటే పద్ధతిగా ఉండి దారి తప్పుతున్న వారి విషయమై. ఓకే. అప్పుడేం చేయాలా? అతన్ని మనము గద్దించాలా. ఇక్కడే చెప్తున్నాడు కదా, మళ్ళీ చదువుతున్నాను వినండి. మరియు ఆ మనుషుడు తన సంతానమును, ఆ మనుషుడంటే మీకు అర్థమని చెప్తున్నాను. మోలేకు అనంటే ఈ లోకం. ఈ లోకం అన్న కాదు కానీ దేవునికి విరుద్ధంగా జీవించేవారు. వ్యభిచారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అలాంటి వారిని అన్యునిగా సుంకరిగా ఎంచుకోమన్నారు కదా. అలాంటి వారితో ఇక్కడ ఆ మనుషుడంటే దేవుని బిడ్డలు అనుకుందాం. మనము దేవుడు వెలివేసిన వానితో మనం సహవాసం చేసిన ఎడల చేస్తున్నాం అనుకో. ఇప్పుడు నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారు, మీరు చూసి చూడకుండా నన్ను గద్దించుకుంటూ ఉన్నారనుకో, అప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? మిమ్మల్ని కూడా ఇక్కడ నేను మీరును ఆ యొక్క దేవునికి విరోధంగా ఉన్న వ్యక్తితో పాలిభాగస్సులం అవుతున్నాం. రెండోది, అటువంటి పాపంలో కూరుకుపోవడానికి కూడా దేవుడు డోర్ ఓపెన్ చేస్తాడంట. అంత నెగిటివ్ మనకు అవసరమా? చేసిన తప్పును గద్దిద్దాం, సరిదిద్దుదాం, న్యాయంగా తీర్చుదాం. ఓకే, చదువుదాం. తమ కన్నులు మూసుకుని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును. ఎవరైతే నన్ను చూసి కాముకుంటున్నారో వారికే కాదు, వాని కుటుంబానికి కూడా, వాని కుటుంబమునకును విరోధినై వారిని మోలేకుతో వ్యభిచరించుటకు, అంటే అతనితో సమానముగా చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ పాత నిబంధనలు చెప్పబడిన మాట కదా, ఇది కొత్త నిబంధన నెరవేర్తదా అని అంటే దానికి దీనికి పెద్ద వ్యత్యాసం లేదు. అక్కడ వెంటనే కార్యాలు చేసేవాడు, ఇక్కడ నెమ్మదిగా జరుగుతుంది. హల్లెలూయా! దీన్ని కూడా చూద్దాం ఎలాగనేది. వ్యభిచరించుటకు వారిని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. హల్లెలూయా! ఇప్పుడు అది ఎలా జరుగుతుందో మనం చూద్దాం. ఆదికాండము 18 అనుకుంటా. ఆ, 18. ఆదికాండము 18వ అధ్యాయము 21వ వచనం. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందునను. అంటే సొదొమ గొమొర్రా ప్రాంతం నాశనం చేయబోతున్నప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తాడు, ఆ ప్రజలు ఎంతో విపరీతమైన బుద్ధి కలిగి నాకు విరుద్ధంగా జీవిస్తున్నారని దేవుని దూతలు అతనికి సమాచారం అందించారంట దేవునికి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ సమాచారం నిజమైనదైనా ఇంకేదైనా కొదువుగా ఉందా? కొదువుగా అంటే ఇంకా పరిపూర్ణం అవ్వలేదా అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే పరిపూర్ణం. అంటే పరిపూర్ణం అంటే దేవుడు మంచికైనా చెడుకైనా కొంత సమయం పెట్టారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పరిపూర్ణం అనే దాన్ని మనం టైంలో తీసుకుంటే మనకు క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు డ్యూటీ అవర్స్ 8 అవర్స్ ఉంటుంది, 12 అవర్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం, అంతేనా? టైం కాకపోతే మన పని అయిపోయినా సరే అక్కడే ఉంటాం. అలాగని ఇక్కడ దేవుడు కొంత సమయం ఇచ్చాడు మనకు, మంచికైనా చెడుకైనా. వీళ్ళు ఆ సమయాన్ని చెడుకు వారేసుకున్నారు ఎక్కువగా. అంటే ప్రతి మనుషులను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, ప్రతి మనుషులను మంచి స్థాయి చెడు స్థాయి 2 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఒకే సమయం రెండింటికి ఇవ్వబడ్డది. ఆ సమయాన్ని మంచికి చెడుకి వాడుతున్నావా, మంచికి వాడుతున్నావా చెడుకు వాడుతున్నావా అనేది నిన్ను బేస్ చేసుకుని ఉంటుంది. నువ్వు మంచి పని చేసినప్పుడు దీని సమయం పెరుగుతుంది, చెడు పని చేసినప్పుడు దీని సమయం పెరుగుతుంది. అంటే ఒక బార్డర్ ఉంటుంది అన్నమాట. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఆ బార్డర్ ఏదైతే రీచ్ అవుతుందో అప్పుడు దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఈ భూమి మీద మరణించడం లేదంటే దేవునిలాగా మహిమ శరీరం తెలడం జరుగుతుంది. హల్లెలూయా! అంటే మనం ఆ బార్డర్ రీచ్ అయ్యేది మంచిగానే చూసుకోవాలా, చెడ్డగా కాదు. అంటే ఆ బార్డర్ పరిపూర్ణం కాలేదన్నమాట. అంటే ఆ బార్డర్ తాకలేదు వాళ్ళ పాపం. అందుకని ఇక్కడ తాకలేదని కాదు, తాకిందో లేదో అని దేవుడు ఇక్కడ అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే నెమ్మదిగా ఇక్కడ సంఖ్యాకాండంలో మనం చదువుకున్నాం కదా, ఆ యొక్క మోలేకుతో పాటు
అతనిని, అతని కుటుంబాన్ని కూడా వ్యభిచారంలో తోచేస్తానన్నాడు. అంటే ఇక్కడ వ్యభిచారమే కాదండి. ఏదైనా చిన్న తప్పిదం చేసినా సరే, చూస్తూ చాలామంది ఇప్పుడున్న సమాజంలో ఏముందో తెలుసా? ప్రోత్సహిస్తారు. అవునా? ఆ అబ్బాయిని, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లేదంటే ఆ ఆంటీని లవ్ చేస్తున్నావా? ఆ! నా సపోర్ట్ ఉంటది అని ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి తెలీదు. నువ్వు చేస్తున్న పాపం ఏదైతే ఉందో, అదే పాపము నీ కుటుంబంలోనూ ఏర్పడుతుంది సహోదరుడా. అది నీకే కలగొచ్చు. లేదంటే నీ బిడ్డలకైనా కలగొచ్చు. లేదంటే నీ భార్యకైనా కలగొచ్చు సహోదరుడా. జాగ్రత్త. నువ్వెప్పుడన్నా పక్క వ్యక్తిని చూసావా? దండించు. ఇదేం బుద్ధిరా ఇది? పెళ్లి చేసుకో. పెళ్లి అంటే భార్యతో ఉండని మనం నికరంగా చెప్పాలి. హల్లెలూయా! ఈ స్వభావం మన అందరికి రావాలి. ఈ స్వభావం లేకనే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు సొదొమ, గొమొర్రా ప్రాంతంలో మనం చూడగలం. అంత విస్తృతమైనది ఎందుకయిందంటే, ఒకడు చేస్తున్న తప్పును అందరూ సమర్థించడం. లేదంటే ఇది నాకెందుకులే, నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్నారు. అలా ఉండడం వల్ల ఏమైందో తెలుసా? కొంతకాలానికి అంటే ఇక్కడేం చేస్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు. ప్రేమిస్తే ఏం చేస్తాం? తప్పు చేసినా గద్దిస్తాం. కానీ అక్కడ ఏం చేశారు సొదొమ, గొమొర్రా ప్రాంతంలో? ఎవరు సరిచేయలా, వదిలేశారు. అప్పుడేమైంది? ఎప్పుడైతే మనం దేవునికి విరోధమైన గుణము కలిగి ఉంటామో అప్పుడు మనకు గుడ్డితనం కలుగుతుంది. అది పరిపూర్ణంగా కాదు. స్టార్టింగ్ ఒక స్థాయిలో కలుగుతుంది. ఆ స్థాయి పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ పూర్తి గుడ్డితనంగా మారిపోతది. ఆ పూర్తి గుడ్డితనం అంటే తల్లని కూడా లెక్కుండదు. మగాడని కూడా లెక్కుండదు. మగాడితో. అలా పూర్తి స్థాయిలోకి చేరుకుంటాడు. స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా. అంటే పిల్లాడు ఎదిగే కొద్దీ ఎలాగైతే దేకుతూ, నడుస్తూ, పరిగెడతాడో, ఎలాగైతే చిన్నప్పటి నుంచి పాలు తాగుతూ, కొద్ది కొద్ది ఆహారము తర్వాత మాంసం తింటాడో, అలాగనే పాపంలోనూ స్థాయిలున్నాయన్నమాట. దీనికి కారణమేంది? నా జీవితం బాగుంటే చాలు, పక్కనోడితో నాకెందుకు అనుకోవడమే. సహోదరుడా కన్నులు తెరువు. అందుకంటాడు, నీకేం కావాలో అన్నీ కావాలంటే ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని చింతించకండి, మొట్టమొదట ఆయన రాజ్యంని కట్టమన్నాడు. ఆయన రాజ్యంని కట్టడం అంటే నీ కళ్ళ ముందర నీ చెవికి ఏమైతే వినబడుతుందో, కనబడుతుందో దాని విషయమై ప్రార్థన చెయ్యి. తర్వాత అతనితో మాట్లాడు. లే లేదా అతనితో ముందే ఉంటే మాట్లాడు. నీకు ధైర్యం చాలకపోతే ప్రార్థన చేసి తర్వాతైనా మాట్లాడు. అంతేగాని కామ్‌గా ఉండొద్దు. నువ్వు కామ్‌గా ఉన్నట్లయితే నువ్వు చేసే ప్రార్థన కూడా నీ జీవితంలో పని చేయకుండా పోతది. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట. నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన పని చేయాలి అంటే, నీ జీవితంలో నువ్వు పరిశుద్ధుడిగా మారాలి, పాపం నుంచి విడుదల పొందుకోవాలి అంటే, నీ చుట్టూ ఉన్న వారికి సువార్తను ప్రకటించు. నీ చుట్టూ ఉన్న వారిని బలపరచు. అప్పుడు నీకివ్వబడిన తలాంత్ ఏదైతే ఉందో, ఆ తలాంత్ 2 కాదు, 5 కాదు, ఇంకా 100 ఫలిస్తది. హల్లెలూయా! జాగ్రత్త పడు. దేవునికి విరుద్ధంగా పాపం చేయొద్దు. మన రక్త బంధువుడే ఏం శిక్షిస్తాం అనుకున్నావా? అతనితో పాటు నువ్వు అదే పాపంలో కూరుకుపోతావు కొన్ని దినాలకి. హల్లెలూయా! కానీ ఇక్కడ శిక్షించడం అనేది పగతో కూడినది కాదు. అసూయతో కూడినది కాదు. ఎటువంటి ద్వేషము ఉండకూడదు. హల్లెలూయా! ఈ మెసేజ్‌ని దేవుడు థాంక్ యూ ఫాదర్. హల్లెలూయా! దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ మాటలు విన్న వారిని ఆశీర్వదించునైనా. ఈ మాటలు ఇంకా లోతుకు వారికి బోధించయ్యా. సర్వసత్యంలోకి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు అర్థం కాకపోతే నిన్నే ఒక మెసేజ్ పెట్టాను. నువ్వు పాపంలో ఉన్నావా? అయినను సరే దేవుని సువార్త చేయండి. ఆ మెసేజ్‌ని కూడా వినండి. దానికి ఇది బాగా లింక్ అవుతుంది. ఓకే. తర్వాత సరే ఇంకో మెసేజ్ చూసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.